బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం కీలక దశకి చేరుకుంది. ఇక తుది నిర్ణయం ప్రకటించడానికి స్పీకర్ సిద్ధంగా ఉన్నారు. మొత్తానికైతే దీనిలో ఎవరికి ఎటువంటి వేటు పడుతుంది అనేది ఆసక్తికర అంశంగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో కీలకంగా మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం నేడు కీలక దశకు చేరుకుంది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్పై తుది విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మధ్యాహ్నం 2:30 తన ఛాంబర్లో కీలక విచారణ చేపట్టనున్నారు. ముఖ్యంగా దానం నాగేందర్ పై దాఖలైన అనర్హత పిటిషన్ పై తుది వాదనలు వినిపించనున్నారు. దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ ను ప్రతిపక్ష నేతలు దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు విచారణ జరిగింది. నేడు తుది వాదనలు నమోదు చేసిన అనంతరం స్పీకర్ ఈ కేసుపై తీర్పును రిజర్వ్ చేయనున్నారు. ఇదే సమయంలో మరో కీలకమైన కడియం శ్రీహరి కేసు కూడా ఇప్పటికే విచారణ పూర్తయి తీర్పు రిజర్వ్ చేయబడింది. ఈ రెండు కేసులు తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఫిరాయింపు ఆరోపణల నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేల భవిష్యత్తు ఏమవుతుంది అన్నది ఆసక్తికర రాజకీయాలుగా మారింది. ఇక ముఖ్యంగా స్పీకర్ తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి కేసుల్లో విచారణ పూర్తయిన తరువాత ఈ రెండు అనర్హత పిటిషన్లపై ఒకేసారి తీర్పు ప్రకటించే అవకాశం ఉంది అని సమాచారం. దీంతో స్పీకర్ తీర్పు కోసం రాజకీయ పార్టీలు, నేతలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ తీర్పు వెలువడిన తరువాత తెలంగాణ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది అని చర్చ జరుగుతోంది.